ఓకే అండి చెప్పట్లు కళావాహిని విజయనిర్మల గారి పుట్టినరోజైనా సుధీర్ పుట్టినరోజైనా అందరం కలిసి ఒక కుటుంబంగా కళా కుటుంబంగా జరుపుకునేటువంటి పండగ ఇది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అభిమానులు రాష్ట్రం నాలుమూలల నుంచి వచ్చి విష్ చేసి పెడతారు. 10 నిమిషాల్లో ఈ పండుగ అయిపోతుంది. కానీ ఈ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దంపతులిద్దరికీ కూడా సన్మానం చేయాలి. మా తరఫు నుంచి కళాకారుల ఐక్యవేదిక తరఫు నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేమంతా చేయాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి మీరంతా నిశ్శబ్దంగా చక్కగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అంతటితో పాటు ఈసారి ప్రత్యేకంగా అభిమానులు ఈ కుటుంబ అభిమానులు కుటుంబంలో భాగం 100 కిలోమీటర్ల దూరం నుంచి వర్షం ఉన్నా ఎండ ఉన్నా ఈ కుటుంబంలో ఏ పండగ జరిగినా మేము ఒకళ్ళ మన వచ్చి సంతోషంగా పెడతారు, దీవించి మమ్మల్ని. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, మొట్టమొదటిసారిగా పెద్దలు సమక్షంలో వారి దీవెనలో సీనియర్ ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం సీనియర్ ఫ్యాన్స్ ని మేము సన్మానం చేయబోతున్నాం. ఇది మా కృతజ్ఞత. మీ కళారాధనకు మా పురస్కారములు అనే పేరుతో ఒక మెమెంటో కూడా ఇచ్చి మా అభిమానుల్ని మేము సత్కరించుకోవడం మా గౌరవంగా భావిస్తున్నాం. బిఏ రాజు గారు చాలా సీనియర్ ఫ్యాన్ అందరికన్నా కూడా. ఒక విషయం, నన్ను అనంత జిల్లాకి దత్తత ఇచ్చినప్పుడు మా అమ్మ నేను ఏం వెనక్కిస్తానని నేను అనుకున్నా, రాజకీయం వద్దు అనుకున్నా. అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల సమయం నుంచి ఎదుగుతున్నటువంటి కళలు ఈ రోజున అంతరించిపోతున్నాయి. వీటి కోసం కళాకారుల ఐక్యవేదిక ప్రారంభించాం. 16 మందితో ప్రారంభించింది 18,000 మందితో ఈ రోజున ప్రపంచంలోనే పెద్ద కళా సంస్థగా ఈ రోజు నిలబడింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వెళ్ళబోతున్నాం. 1300 మందికి ఇళ్లు కల్పించాం. 11,000 మందికి బ్రోకర్లు తప్పించి గుర్తింపు కార్డులు కల్పించాం. 100 మంది కళాకారులు, పేద కళాకారుల పిల్లలకి ఉచితంగా డిగ్రీ దాకా చదివిస్తున్నాం. 7 మందిని ఇప్పుడే తీసుకున్నాం. ఈ రోజున కళాకారుల ఐక్యవేదిక పిలిస్తే 10,000 కుటుంబాలు ఎప్పుడైనా మా కోసం వస్తుంది. అటువంటి కళాకారులు కూడా మనతో ఉన్నారు, వారిని కూడా సత్కరించుకోబోతున్నాం. ఇంకొక శుభవార్త, ఈ సంవత్సరము సంక్రాంతి శతమానం భవతైంది. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా మరొక అద్భుతమైనటువంటి సినిమాలు, అద్భుతమైన క్యారెక్టర్ నాకు చేసే అవకాశం కలిగింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈరోజు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సూపర్ హిట్ అయింది, 30 కోట్ల రూపాయల వసూలు దాటుతుందని చెప్పి నాకు ఈ రోజున ఫోన్లు వచ్చినాయి. అందరికి కూడా సక్సెస్ లో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి శుభం జరుగుతుంది. ఈ సంవత్సరం రైతులు హ్యాపీగా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంలో నన్ను అనంత జిల్లాకు దత్తతనిచ్చిన నా తల్లికి నేను ఏమి ఇవ్వాలని నేను ఆలోచిస్తుంటే నాకు ఒకటి వచ్చింది. అమ్మా, నేను ఒంటరిగా వెళ్ళాను అనంత జిల్లాకి. ఈరోజు మనకి 18,000 మంది బంధువులు, కళాబంధువులు అక్కడ ఉన్నారు. కృష్ణదేవరాయల్ని స్వాగతించిన కొమ్ములు మీ అందరినీ స్వాగతించడానికి అక్కడి నుంచి వచ్చాయి. ఈ భారీ కళా సైన్యానికి మా అమ్మ విజయనిర్మల గారిని గౌరవాధ్యక్షులుగా ఈ రోజున ప్రకటించి ఆమెకి కిరీటం పెట్టబోతున్నాం. ఎస్, మీ ఇద్దరికి కూడా కిరీటం పెట్టి మిమ్మల్ని ఈ రోజు నుంచి కళాకారుల ఐక్యవేదికకి గౌరవాధ్యక్షులు మా అమ్మ కళావాహిని విజయనిర్మల గారు. సాక్షి మూవీలోంచి ఒక చిన్న సాంగ్ ఇప్పుడు మన కోసం. ఆ సాంగ్ లో చాలా నాకు తెలుసు, అలా అయితేనే క్లాప్స్ వస్తాయి. అలాగే నరేష్ అభిమానులు, ఇక్కడ ఉన్న మా ఆర్టిస్ట్
ఆర్టిస్టులు అందరి అమ్మాళ్ళు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ బర్త్డే ఇంత గొప్పగా చేయడం అనేది అది నరేష్ ఒక్కడికే చేతనవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొమ్ము బూర ఇవన్నీ మేము ఎక్కడ చూడలేదు, నిజంగా కూడా చెప్తున్నాను. ఈ బూర వస్తుంటే చాలా చాలా ఒళ్ళు జడపిస్తుంది. అలాంటి కళాకారులకంతా నరేష్ చేస్తున్న మేలుకి నిజంగా నరేష్కి 100 years ఇవ్వాలని దేవుడిని కోరుతున్నాను. ఇంకా 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 వాళ్ళకి మంచి జరగాలని బూర ఊదారు. అందరికీ నమస్కారం. ఈ రోజున నరేష్ పుట్టినరోజుకి ఇంత బాగా అభిమానులు రావటం, ఇంత బాగా జరగటం నాకు సంతోషంగా ఉంది. హీరోగా చాలా మంచి పిక్చర్లు, ఎన్నో 100 days సిల్వర్ జూబ్లీ పిక్చర్లు యాక్ట్ చేశాడు నరేష్. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు తెలిసి ఆ అనే సినిమాలో ఒక మంచి సెంటిమెంటల్ ఫాదర్గా చేశాడు. ఘటన సినిమాలో ఒక క్రికెట్ విలన్గా, భయంకరమైన విలన్గా యాక్ట్ చేశాడు. ఇప్పుడు శతమానం భవతిలో కంగారు రాజుగా ఎంతో బాగా నవ్వించాడు. ఇంకా గుంటూరు టాకీస్లో ఒక కామెడీ రోల్ ఎంతో బాగా యాక్ట్ చేశాడు నరేష్. ఇలాగే ఇంకా చాలా వెరైటీ సినిమాలు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటూ వచ్చిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. శతమానం భవతి అని ఆశీర్వదిస్తూ, మా ఇద్దరిని ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్విన్స్ అని పిలుస్తుంటారు. ఇన్ జనరల్గా మేము మొదటి నుంచి జంజాల్ గారి దగ్గర హీరోలుగా ప్రారంభించి ఇవాళ వరకు మీ ముందు మళ్ళీ అదే విధంగా చక్కటి క్యారెక్టర్స్లోకి రావడం జరిగింది. సినిమాల్లో నేను యాక్ట్ చేయడం కన్నా ముందు నుంచి కూడా నాకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు నరేష్. ఏ యాక్టర్కైనా వారి యొక్క పవర్, వారి యొక్క నటన, వారి యొక్క గొప్పతనం చెప్పాలంటే అది ఫ్యాన్స్ని చూసే చెప్పాలి. ఆ విషయంలో మా అందరికీ ఆరాధ్య దైవం లాంటి వాడు మా కృష్ణ అన్నయ్య. సూపర్ స్టార్ కృష్ణ గారికి, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా కొట్టి కొట్టి కాలేజీల నుంచి వచ్చాము. మరి ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి, అంటే అన్ని వెర్సటాలిటీ ఉన్న ఇవాళ ఏ హీరో అయినా సరే ఆయనంత గొప్పవాడవుతాడు. అటు ఇల్లు ఇల్లాలేంటి, ఇటు మోసగాళ్ళకి మోసగాడేంటి, సంబంధం ఉండదు అసలు. అన్ని వెరైటీ పాత్రల నుంచి అల్లూరి సీతారామరాజు గారు చివరికి నిలబడిపోయినటువంటి మా అన్నయ్య కృష్ణ గారికి నేనంటే ఎంతో ప్రేమ. అది వారు నా జన్మలో నేను చేసుకున్నటువంటి పుణ్యం. ఇవాళ విజయ నిర్మల వదిన గారు వారి దగ్గర నేను అంటే నరేష్ వాళ్ళే అని చెప్పాలి. నరేష్ వల్ల నేను ఆ ఇంట్లో ఒక బిడ్డగా ఉంటూ వచ్చాను ఇంతకాలం. ఇవాళ నరేష్ బర్త్డే అంటే ఎవరు ఏమనుకోకండి, నా బర్త్డే అంత ఆనందం. పుట్టినరోజు ఓకే, గవాన్ గట్టిగా అందరూ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు నరేష్. మనస్ఫూర్తిగా మహా ఆనందంగా ఈ పండగల్లో ఒక భాగంగా, ఈ ఇంట్లో ఒక భాగంగా నేను ఎంత సంతోషపడుతున్నానో మాటల్లో చెప్పలేను. మరొకసారి నరేష్కి శతమానం భవతి.
మాది ప్రిన్స్ కృష్ణ ఫ్యాన్స్ అండి కాకినాడ. అల్లూరి సీతారామరాజు సినిమాకి ముందు రోజే సెకండ్ షో, అంటే కాకినాడలో స్కోప్ థియేటర్లు లేవు, సినిమా వీధని ఆ చివరి నుంచి చివరి వరకు సినిమా థియేటర్లే. అయితే ఇంగ్లీష్ సినిమాలు సత్యగౌర టాకీస్లో రిలీజ్ చేసేవారు. అందులో స్కోప్ ఉంది కాబట్టి అల్లూరి సీతారామరాజు అక్కడికి ఇచ్చారు. మేమేం చేసామంటే టికెట్లు దొరకడం ఇవ్వమని అన్నాడు ఆయన. అందుకని ఆ ముందు రాత్రి సెకండ్ షోకి అక్కడే ఉండి అక్కడే పడుకుని సినిమా చూసి, అదే మా దగ్గర ఒక నత్తోడు ఉన్నాడు, ఆడు అప్పారావు అని, ఆడు ఏం చేశాడంటే మీ లోపల పక్క వెళ్ళాము, ఇంటర్వ్యూలు అయింది, థియేటర్ ఎక్కడ ఉంటుందంటే ఇలాగే థియేటర్ ఇది గేట్ ఆ చివర, అక్కడి నుంచి ఆడు తొల్లుకుంటా గేట్ దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడంటే అన్నయ్య పులి అన్నయ్య పులి అన్నయ్య పులి అన్నయ్య పులి అన్నయ్య పులి అంటారు. ఏమంటున్నారో బాబు అంటే అదే అన్నయ్య పులి బాబు సూపర్ సినిమా అంటారు. అంటే ఆ రోజు అంత క్రేజీగా ఉండేది కృష్ణ గారి సినిమా అంటే. అలాగే వదిన గారు దేవుడే గెలిచాడు అనే సినిమాకి డైరెక్ట్ చేశారు. సూపర్ సూపర్ సినిమా అది. ఈరోజు గ్రాఫిక్స్ అదే అంటున్నారు, ఆ రోజుల్లోనే దేవుడే గెలిచాడు సినిమా తీస్తే మామూలు సినిమా కాదు అది. అందుచేత అలాగే జయసూద గారు, ఆవిడతో నటించే అదృష్టం మాకు కలిగినందుకు మేము ఎన్నో సినిమాలు యాక్ట్ చేసాం. మా అదృష్టం. సూపర్ స్టార్ నరసాగర కృష్ణ గారు, మాది ప్రిన్స్ కృష్ణ ఫ్యాన్స్. మా అబ్బాయి పేరు కృష్ణరాజు, మా నాన్నగారు పేరు పెట్టాం. కానీ కృష్ణ గారిలో కృష్ణని పేరు పెట్టి ఇంట్రడ్యూస్ చేశాం. దానికి సాంగ్ కూడా ఈయన రిలీజ్ చేశారు, కృష్ణ గారు విజయనగరం గారు యాక్ట్ చేశారు, రిలీజ్ చేశారు. వారికి ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక ముక్క సూపర్ స్టార్ శ్రీ సీతారామరాజు గారు కృష్ణ గారికి, అలాగే మా అమ్మ విజయనగరం గారికి మా అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు డైరెక్షన్లోనూ చేయడం జరిగింది. నేను చాలా అదృష్టవంతున్నా ఆ విషయంలో. ఇక నరేష్ విషయానికి వస్తే వయసులో డెఫినెట్గా నాకన్నా చిన్నోడు ఉంటాడు, నా తమ్ముళ్ళు అంటాడు. మా నరేష్ ఎప్పుడు కూర్చున్నా కూడా ఎవరికి ఏం సేవ చేద్దాం, తనున్న ప్లేస్లో తను ఏం చేస్తున్నాడు, ఎంతమంది తను హెల్ప్ చేస్తున్నాడు, నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఎప్పుడు నరేష్ ఎప్పుడు ఇలాంటి పనులే చేయాలని, మంచి మంచి పనులు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేష్, నువ్వు నేను ఇంకా చాలా సేవ చేయాలి మాకి. థ్యాంక్ యూ చాలా, థ్యాంక్ యూ సార్. వారికి ఒక చిరు సత్కారం మా కుటుంబం తరఫు నుంచి, ఒక మెమెంటో. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.